మీ బంధువులలో, మీ చుట్టాలలో ఇలాంటి వాళ్ళ రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెళ్ళి ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి 2-3 పనులు ఇచ్చి పరామర్శించి రావాలా? తీసుకొని పోండి, పరామర్శించండి. కానీ వస్తేప్పుడు ఏమి ఇచ్చి రావాలా? యేసయ్య నామాన్ని వాళ్ళకి ఇచ్చేసి రావాలా. వాడు రాకపోని జస్ట్ గివ్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఐ యు గెటింగ్? ఎప్పుడైతే ఒక రోగం కలిగిన వానికి యేసుప్రభు నామాన్ని చెప్తావో ఆ రోగం నీకు ఎప్పటికీ రాదండి. నేను మళ్ళీ చెప్తున్నా. హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఒక రోగం కలిగిన వాడు, ఆ రోగం ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి, లేకపోతే కిడ్నీలో ఒక ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక అన్యుడు అనుకోండి. ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఓ బ్రెడ్ ప్యాకెట్ 2-3 పనులు ఇచ్చేసి ఏం చేస్తుండాలా? యేసయ్య నామాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో ఆ ప్రాబ్లం ఏదైతే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉందో అది నీకు నీ లైఫ్లో ఎప్పటికీ రాదంట. సో హీలింగ్ అనేది ఇట్ విల్ కమ్ బికాస్ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఎప్పుడైతే యేసయ్య నామాన్ని ప్రకటిస్తావో ఒక రోగం కలిగిన వ్యక్తికి ఆ రోగము నిన్ను ఎప్పుడు అటాక్ చేయదంట అండి. అంటే ఇప్పుడు అలా ప్రతి రోగం కలిగిన వాడి దగ్గరికి వెళ్తున్న కొద్దీ నీ శరీరంలో ఏ అనారోగ్యము భవిష్యత్తులో కలగకుండా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగేలాగా నువ్వు చెప్పే గాస్పల్, నువ్వు యేసుక్రీస్తు నామం గురించి చెప్తావు చూసావా, ఆ నామం గురించి చెప్పే శక్తి నిన్ను భవిష్యత్తులో ఆరోగ్యపరుస్తుందంటండి. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ది హెల్త్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ కార్యము మీరు చెవులారా కనులారా చూచుతురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. Thank you, Holy Spirit. Hallelujah.